దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతున్నాను. మరుగుపరిచి మీరు మాట్లాడండి. వినిచున్నవారు ఆసక్తితో విని అర్థం చేసుకొని నాయన నీ యొక్క నామములో బలపరచబడి నీ యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఆయన దినదినము కూడా తగిన విధానం ముందుకు సాగగలిగే ధన్యతనిమ్మని కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని రక్షకుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన వాక్యంలోనికి వెళదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రియులారా, ఈ సందర్భం మరి మనకు తెలిసినదే, అయినప్పటికీ ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే, కానా అనే ఒక ఊరిలో వివాహం జరుగుతుంటే యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు, అక్కడికి వెళ్ళారు. ఆ యొక్క పెండ్లి విందులో ద్రాక్షారసం కొరత వచ్చింది. ఆ కొరత వచ్చినప్పుడు యేసు తల్లి అయిన మరియ అక్కడ పరిచారకులతో చెప్తున్న మాట ఇది. ఏమని? ఆయన మీతో చెప్పినది చేయండి. అంటే ఇప్పుడు కొరత తీర్చబడాలంటే, కొరత లేకుండా ఉండాలనంటే ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో ఏం చెప్తున్నారో అదే చేయండి అని చెప్పడం అనేది జరిగింది. ఈ రోజుల్లో కూడా, ఈ దినాల్లో కూడా మనం గమనిస్తే మన జీవితాల్లో కూడా అనేక రకాలైన కొరతలు ఉంటూ ఉంటాయి. కుటుంబంలో కొరతలు, ఏమండి, ఇంకా మనం అలా ఆలోచన చేస్తే అనేక రకాలైన కొరతలు మనుషుల జీవితాల్లో ఉన్నాయి. అయితే ఈ కొరతలన్నీ కూడా పోవాలనంటే ఒకే ఒక మార్గం, ఒకే ఒక పని. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పింది చేయటం. యేసుక్రీస్తు వారు ఏం చెబితే అదే చేయాలి. ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అక్కడ ద్రాక్షారసం కొరత. ద్రాక్షారసం అయిపోయింది. వారికి కావలసింది ద్రాక్షారసం. మరి యేసుక్రీస్తు వారు వారికి ఏం చెప్పారు అనేది మనం చూస్తే, అక్కడ రాతి బాణలలో నీళ్లు పోయమని చెప్పారు. ద్రాక్షారసం అది ఎర్రగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. మరి ద్రాక్షారసం రంగు కానీ, ద్రాక్షారసం రుచి కానీ మరి నీళ్లకు వస్తాయా అంటే దేవాతి దేవుని యందు సాధ్యమే. ఇప్పుడు పరిచారకులు యేసుక్రీస్తు అని ప్రశ్నించలేదు. యేసు, కావాల్సింది ద్రాక్షారసం, మీరు నీళ్లు నింపమంటున్నారేటి అని అక్కడ పరిచారకులు అడగలేదు. ఈ రోజుల్లో అద్భుతాలు చేసే దేవుని యందు నమ్మకం ఉంచాల్సిన ప్రజలు ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా జరుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటున్నారు. ఎర్ర సముద్రము పాయలవటం మనుషులకు సాధ్యమా? కానీ దేవునికి సాధ్యం. 6 లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలు జనాంగాన్ని ఆహారంతో తృప్తిపరచడం సాధ్యమా? ఒక కుటుంబాన్నే సమృద్ధి అయిన ఆహారంతో తృప్తిపరచలేని దినాలు ఇవి. కానీ తృప్తిపరచడం సాధ్యమా అంటే దేవదేవునికి సాధ్యమే. ఏమండి, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మన నమ్మిక దేవుని యందు మన నమ్మిక ఎలా ఉండాలంటే, సృష్టిని చేసిన దేవుడు ఏదైనా చేయగలడు. అక్కడ పరిచారకులు అలా నమ్మారు కాబట్టి నీళ్ళు పోయమంటే నీళ్ళు పోసారు. తర్వాత దీన్ని తీసుకెళ్ళి వింది ప్రధానికి చూపించండి అని అంటే నమ్మకంతో తీసుకుపోయారు వాళ్ళు. ఈరోజున అలాంటి నమ్మకము ఈరోజున భక్తి జీవితంలో కనపడటంలా, దేవాతి దేవుని మీద ఉండటంలా. మరి ఎవరి మీద ఉంటుంది? ఎవరో ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది, ఎవరో ఏదో చేస్తే నాకు అద్భుతం జరుగుతుంది అనుకుంటున్నారే తప్ప
దేవాతి దేవుని యందు తగిన నమ్మకాన్ని కనపరిచి కొరతలు తీర్చుకునేవారు ఈనాడు తక్కువ. యేసు ఏది చెప్తే అది చేసినప్పుడే కొరత తీరుతుంది. అది ముఖ్యంగా మనం గమనించాలి. ఆయన ఏం చెబితే అది చేయాలి. ఏ మాత్రం కూడా ఆయన చెప్పిన మాటకు అభ్యంతరం చేయకూడదు. మనం ఈ రోజుల్లో చెప్పిన పని మానేసి చెప్పని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది క్రైస్తవ సమాజంలో జరుగుతున్న విషయం. ఏ కార్యమైనా ఏ పనైనా చేసేటప్పుడు ఈ పని గురించి వివరించబడిందా, ఈ పని గురించి ఎక్కడన్నా రాశాడా, ఈ పనిని ఎలా చేయమని చెప్పారు అని బైబిల్ని అన్వేషించడం మానేసి ఎవరో కొంతమందిని అనుభవాలు, ఈ లోకానుభవాలు కలిగిన వారిని, అనబడిన వారిని అడిగి వారి ద్వారా వాళ్ళు ఆ పనులు చేసుకుంటున్నారు. చివరికి దేవుడు సహాయం చేయలేదు అంటున్నారు. దేవుడి సహాయం ఎలా వస్తుంది? దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే వస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చెప్పినది ఎంత కఠినమైనదని చేయాల్సిందే. అది ఎంత ఇబ్బందికరమైనదైనా చేయాల్సిందే. అది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఉదాహరణకు ఒకసారి అబ్రహాం దగ్గరికి వెళ్ళండి. భక్తుడైన అబ్రహాం గారికి లేక 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 కుమారుని ఇచ్చాడు స్వాస్థ్యభాగంగా, కడు వృద్ధాప్యంలో. ఒకరోజు ఏమన్నాడు దేవుడు? నీకు ఒక్కడై ఉన్నా, నీవు ప్రేమిస్తున్నా నీ కుమారుడిని ఇస్సాకును నాకు బలిగా అర్పించు, ఫలానా కొండ మీద, ఫలానా పర్వతం మీద అని చెప్పేశాడు. అబ్రహాం గారు ఏం చేశాడు? ఇదేంటి ప్రభువా, బిడ్డనిస్తానన్నావు, ఇచ్చు, ఇప్పుడు బిడ్డనిచ్చామంటే పెట్టి ఆ బిడ్డ ద్వారా ఇసుక రేణువులంతా విస్తారమైన జనాంగాన్ని ఇస్తానన్నావు కదా, మరి ఇప్పుడు ఈ బిడ్డను నేను కనుక బలి ఇచ్చేస్తే మరి ఇసుక రేణువులంతా విస్తారమైన జనాంగం ఎలా వస్తారు నాకు? నీ మాట తప్పిపోయినట్టు కదా, మరి ఏంటిది అని తిరిగి ప్రశ్నించలేదు, వెనుదిరిగి ఆలోచించలేదు. తెల్లవారుగానే బయలుదేరినట్లుగా బైబిల్ చెప్పింది మనకి. అంటే ఎంతో కఠినమైన మాట అయినా, ఎంతో కష్టతరమైన పని అయినా అబ్రహాం వెనుతిరగలేదు, మారు మాట్లాడలేదు. మరి ఈ రోజున చాలామంది నేర్చుకున్నది ఏమిటంటే వారికి అనుకూలముగా అన్నీ జరిగిపోవాలి, దేవుడు చేసేయాలి అంతే. వారు దేవుడికి అనుకూలంగా ఉన్నారా లేదని తర్వాత సంగతి, వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము దేవునికి అనుకూలంగా ఉన్నాము అని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచించరు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచించకుండా వారికి అనుకూలంగా దేవుడు చేసేయాలి. ఇది ఈనాడు అనేక మంది యొక్క విధానం. ప్రియులారా, మీరు నా మాట వింటే నేను మీ మాట వింటాను అన్నాడు ఆయన. మాట ఇచ్చాడు ఆయన, మీరు నా మాట వినండి, నేను మీ మాట వింటాను. మరి మనం ఆయన మాట వినకుండా మన మాట ఆయన ఎలా వింటారు? మనం ఆయన చెప్పినట్లు చేయకుండా మనకు అనుకూలంగా కార్యాలు ఎలా జరుగుతాయి? ఆయన చెప్పినట్లు చేస్తేనే మనకి ఏదైనా లభిస్తుంది. ఉదాహరణకి నెమ్మది కావాలి, మనకి ప్రశాంతత కావాలి. కుటుంబాలు ఈ దినాల్లో ప్రశాంతత లేని వారు చాలామంది ఉన్నారు. సంసారాలుగా బ్రతుకుతున్నారు కానీ కుటుంబంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సుఖం లేదు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అలజడి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు చాలామంది. మరి అలాంటి వారికి వాక్యం ఏం చెప్పింది? ఏం చేస్తే వారు నెమ్మదిగా ఉంటారని చెప్పింది అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే చెప్పింది చెప్పినట్లు చేస్తేనే కదా ప్రయోజనం ఎవరికైనా. కాబట్టి దేవాతి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకుండా మనం నెమ్మది పొందలేము, ఈ లోకంలో ఏ ఈవిని పొందలేము. వాక్యానికి వెళ్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం
33వ వచనం, నా ఉపదేశంను అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, నా ఉపదేశమును అంగీకరించువాడు అన్నాడు. దేవుని ఉపదేశం మనుషుల్లోనికి ఎలా వెళుతుంది అని మనం గమనిస్తే సేవకుల ద్వారా వెళుతుంది. సేవకుల ద్వారా ఉపదేశం మనుషుల దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ జనులు, ఈ క్రైస్తవ సమాజం అనబడిన వారు సేవకుడు నిలబడి చెబుతూ ఉన్నప్పుడు దేవుని స్వాధీనంలో వారు ఉన్నారు, దేవుడే వారి చేత మాట్లాడిస్తున్నారు అనే ఆలోచనకు రావాలి. అలా కాకుండా మరొక రీతిలో ఆలోచనకు వెళితే అంగీకరించలేరు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు, వారి ఆలోచనలో చెడిపోతూ ఉన్నారు. అందుకనే దైవజనులు నిలబడి వాక్యం చెప్పినప్పుడు అంగీకరించలేకపోతున్నారు. ఉదాహరణకి మరొక మాట చూద్దాం మనం. ముఖ్యంగా స్త్రీల అలంకరణ విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే, పై అలంకరణ మీకు అలంకారముగా ఉండక అంతరంగాన్ని మీరు అలంకరించుకోండి అన్నాడు. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలదని పేతురుపత్రికలు చెప్పాడు. ఇప్పుడు దైవజనుడు, అమ్మా ఈ అలంకారం మంచిది కాదన్నాడు దేవుడు, కాబట్టి అలా చేయకండి అంటే, అలంకారమే ప్రాధాన్యత కలిగిన వారు, అలంకారం అంటే ఇష్టం కలిగిన వారు ఆ మాటను అంగీకరిస్తున్నారా? ఆ మాటను చేర్చుకుంటున్నారా? లేదు. ఇలాగ మనం చూసినప్పుడు వారు చేసే పనులకు బైబిల్ వాక్యం ఏదైనా వ్యతిరేకం కనబడితే దాన్ని అంగీకరించలేరు. మరి అలాగా అంగీకరించిన వారు అనేకులు ఉన్నారు. అందుకనే అంటున్నాడు, నీకు నెమ్మది కావాలనంటే, సురక్షితంగా నీవు ఉండాలంటే ఒక పని జరగాలి. ఏమిటది? నా ఉపదేశము సేవకుల ద్వారా నీకు అందించబడుతున్నప్పుడు నీవు దానిని అంగీకరించాలి. అవును ప్రభువా, నువ్వు చెప్పావు నిజమే, నేను అలాగే చేస్తాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని నీవు మొట్టమొదట నీ హృదయంలో అంగీకారం తెలపాలి. నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావు, ఇక్కడ చెప్తున్న మాట చూడండి, సురక్షితముగా నివసించును. సురక్షితము, నువ్వు సురక్షితంగా ఉంటావు. ఎప్పుడు? దేవుని ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు సురక్షితంగా ఉంటాం. ఇంకేమంటున్నాడు? వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. చూసారా, నీకు నెమ్మది కలగాలంటే, నెమ్మది కావాలి అనంటే, నీవు నెమ్మది కలిగి ఉండాలి అనంటే, అది జరుగుతుంది ఇది జరుగుతుందని భయం నీలో లేకుండా ఉండాలనంటే దేవుని వాక్యం అంగీకరించాలి. అదే అంటున్నాడు, వాడు కీడు వచ్చునన్న భయం లేక. ఎవరు భయపడుతున్నారు అంటే, అనేక మంది కీడు అనే దానికి భయపడిపోతున్నారు. దేవుని వాక్యం అంగీకరిస్తేనట వాళ్ళు భయపడరట. కీడు వస్తుంది అనే భయం అసలు వారికి ఉండనే ఉండదట. వాక్యం చెబుతుంది. ఈ లోకంలో చాలామంది అలా కీడు ఇలా కీడు అని చెప్పి అనేక రకాలుగా కీడుల గురించి భయపడుతూ ఉంటారు. కానీ మనము అలాంటి భయాలకి గురి కావాల్సిన అవసరం లేదు అంటుంది వాక్యం. వాడు కీడు వచ్చునన్న భయము లేక వాడు నెమ్మదిగా ఉండును. చూసారండి, అంటే నెమ్మది కావాలనంటే, దేనికి భయం కలగకుండా నీవు ఉండాలి అని అంటే కేవలం వాక్యం మాత్రమే, కేవలం ఉపదేశం మాత్రమే. ఉపదేశాన్ని నువ్వు అవుననాలి. ఈరోజున చాలామంది ఉపదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్న ప్రజలు. ఉదాహరణకి ఒక వ్యక్తి మద్యపానానికి బానిసైపోయాడు. వాడు దేవుని నెరిగిన వాడే. అయినా నీ మద్యపానం విడిచిపెట్టు, మద్యపానీయులు ఇలా ఉంటారని బైబిల్ ఇదిగో సామెతల గ్రంథంలో చెప్పింది, అసలు దేవుని రాజ్యానికి వారసులు కారంటున్నాడు, కాబట్టి విడిచిపెట్టు అంటే దానిలో లీనమైపోయిన వాడికి అలా చెప్పడం వాడికి ఇష్టం ఉండదు. వాడు దాన్ని అంగీకరించడు. అలాగే వ్యసనాల బారిన పడిన వారిని ఈ వ్యసనాలను విడిచిపెట్టండి అని అంటే వారు కూడా దాన్ని అంగీకరించరు. అలా మనం చూసినప్పుడు వేటితోనైతే వారు తృప్తి పడుతూ ఉన్నారో ఈ లోక చెడు వ్యసనాలను బట్టి, అది తప్పు అంటే అంగీకరించేవారు కనపడలేదు. అందుకనే ఈ రోజుల్లో అనేక మంది దేవునిలో ఉన్నప్పటికీ కూడా
వారు నెమ్మది లేని వారిగానే ఉంటున్నారు, నెమ్మది కలిగిన వారిగా ఉండలేకపోతున్నారు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు చెప్పింది చేయాలి. చెప్పింది చెప్పినట్లు చేసినప్పుడే మనకి నెమ్మది అని బైబిల్ అయితే స్పష్టంగా మనకు చెబుతోంది. మరొక వాక్యం ఉంది, చూద్దామా? తిమోతి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనంలో మరొక పని చేయమంటున్నాడు నెమ్మది కోసం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. నెమ్మదిగా బ్రతకాలంటే, అంటే ప్రశాంతంగా బ్రతకాలంటే అని అర్థం అన్నమాట అండి. నెమ్మది అనే మాటకు ప్రశాంతత. మీరు ప్రశాంతంగా బ్రతకాలనంటే, ఏ ఒక్కరి ద్వారా మీరు భయపడకుండా బ్రతకాలనంటే, సురక్షితంగా బ్రతకాలేనంటే చేయాల్సిన పని మరొకటి చెప్తున్నాడు ఇక్కడ. ఏంటది? సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చూసారండి, ఒకటి ఉపదేశం అంగీకరించాలి, రెండోది అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఏమండి, అందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరు యొక్క జీవితంలో మార్పు కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు మనం నెమ్మదిగా బ్రతికే అవకాశం ఉంది అని బైబిల్ అయితే మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, నెమ్మది కొరకు ఈ పని చేయాలి. అలాగే బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి, అనేకమైన మాటలు ఉన్నాయి. ఏది దేని కొరకు చేయాలి, ఏం చేస్తే ఏం లభిస్తుంది నీకు అనేది బైబిల్ స్పష్టంగా మనకి తెలియపరిచింది. కాబట్టి మనము నెమ్మది కావాలంటే ఇలా చేయాలి. ఇక మనము దేవుని యందు మనము ఏదైనా దేవుని ద్వారా మేలు పొందాలని అంటే దాని కొరకు మనము అనేక రకాలైన పనులు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము ప్రియులారా నెమ్మదిగా ఉండాలంటే ఈ పని చేయాలి. అద్భుతమైన కార్యాలు జరగాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు మనము చేయాలి. మనం రక్షింపబడాలనంటే చెప్పింది చెప్పినట్లు చేయాలి. మనం ఆశీర్వాదం పొందాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయాలి. బైబిల్లో ఉంటుంది, నీవు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే ఈ పని చేయి. నీవు సమృద్ధిని కలిగి ఉండాలంటే ఈ పని చేయి. నీవు రక్షింపబడాలంటే ఈ పని చేయి అని అనేకమైన పనులు దేవుడు మనకి చూపించారు, తెలియపరిచారు. ఆయా పనులను మనం ఖచ్చితంగా చేసినప్పుడు, ఉదాహరణకి రక్షణ కొరకు నోహకు చెప్పిన పని ఏంటి? వాడను చెయ్యి, ఆ వాడలో ప్రవేశించు. అదేమైనా చిన్నదా? 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలిగిన వాడ. మరియు దాన్ని ఏ చెక్క పడితే ఆ చెక్కతో తయారు చేయకూడదు. ఒక ప్రత్యేకమైన చెట్టు గురించి చెప్పాడు. ఆ చెట్టు నుండే ఆ చెట్లను నరికి ఆ చెక్కలను మాత్రమే ఉపయోగించాలి. దానికి లోపల బయట కూడా కీలిపోయాలి. చక్కగా చెప్పాడు దేవుడు. ఈ పనంతా నువ్వు చేసినప్పుడు మాత్రమే రక్షింపడతా. నోహు భారంతో, బాధ్యతతో ఆ పని చేశాడు. ఆనాటికి వర్షం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, జలప్రలయం అంటే ఏంటో తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని మాటకు లోబడి చెప్పింది చెప్పినట్లు చేశాడు.
తన కుటుంబాన్ని తను రక్షించుకోగలిగాడు. కాబట్టి రక్షణ కొరకు ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. నీ సమృద్ధి కొరకు ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. నీకు సమాధానం కలిగి ఉండాలంటే ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారముగా చేయాలి. అది అన్నమాట అండి. ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో చెప్పింది చెప్పినట్లు చేసినప్పుడు మాత్రమే దేవుని ద్వారా కార్యం జరుగుతుంది. దైవ కార్యము అక్కడ నెరవేర్చబడుతుంది అని దేవాతి దేవుడైతే వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు. ఈరోజున మనము చెప్పింది చెప్పినట్లు చేస్తున్నామా? చెప్పిన దానికి మారుగా చేస్తున్నామా? మనం చేసే పని అంతా కూడా దేవుడు చెప్పిందినా అని ఒక్కసారి ఆలోచించుకుని, ఒకవేళ నువ్వు చెప్పింది చేయకపోతే ఒకవేళ ప్రయోజనం అనేది ఉండదేమో, నువ్వు తిరస్కరింపబడిన వ్యక్తిగా ఉంటావేమో. ఆ విషయాన్ని గమనించుకుని జ్ఞానంతో వివేకంతో ఈ భక్తి జీవితంలో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని, ఉంటారు అని కోరుకుంటూ ఎంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవా, కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి నీ వాక్యాన్ని ప్రార్థన చేశాను. విన్నారు. వినిన వాక్యాన్ని హృదయంలో ఉంచండి. అయినా ప్రతి ఒక్క కార్యానికి పని ఉంది. పని లేకుండా ఏ కార్యం కూడా సఫలం కాలేదు. మీరు ఏది జరగాలంటే ఏ పని చేయాలో చక్కగా నీ బైబిల్ గ్రంథంలో మా కొరకు వ్రాయించారు. ఆ విషయాలు గమనించి అలా చేసినప్పుడు మాత్రమే కార్యం సఫలమవుతుంది. ఈరోజు నీ పిల్లలకు చెప్పింది చెప్పినట్లు చేయండి అని మరియమ్మ గారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసి, ఇదిగో యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు ఈ రీతిగా చెప్పారు మనకి, ఆయన చెప్పింది చేస్తేనే మనకు ప్రయోజనం అని నీ పిల్లలకు ఆ మాటలు అందించాను. విన్నారు. విని వారు విడిచిపెట్టకుండా ప్రతి విషయాన్ని కూడా గమనించి మీరు చెప్పిన ప్రకారం చేసి వారి కుటుంబాల్లో వారి సంఘాల్లో ఉన్న కొరతలను వారు తీర్చుకొని సమృద్ధిని సంతృప్తిని పొందుకునే అవకాశం దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకొని నీ కృపాక్షేమంతో బలపరిచి నడిపించమని రక్షకుడైన యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.